క్షమించరా? గ్రాని, నేను నిన్ను క్షమించడం ఏంటి గ్రాని? ఆ మాట అడగాల్సిందే నేను. నీ పేరుకి, గౌరవ మర్యాదలకి, పరువు ప్రతిష్టలకి నష్టం కలిగించింది నేను. నా పెంపకం అంటూ ఎంతో గొప్పగా చెప్పుకునేదానివి. అలాంటిది నీకు తలవంపులు తెచ్చిపెట్టాను. పిఠాపురం వంశానికే చెరగని మచ్చ ఏర్పడింది. పోయే ముందు నిన్ను చూడాలి అనుకుంది మనస్ఫూర్తిగా నన్ను మన్నించమని అడగడానికే గ్రాని. పాపాత్ముణ్ణి గ్రాని, పాపాత్ముణ్ణి. ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో ఇలా అనుభవించాల్సి వస్తుంది. సాకే, నువ్వే పాపం వెరగవని నాకు తెలుసురా, నాకు తెలుసు. అయినా ఇంత పేరు ప్రఖ్యాతలున్నా నిన్ను నిర్దోషిగా నిరూపించుకోలేని అసమర్థురాన్ని నేనురా, నేను. నాన్న, నువ్వే నన్ను క్షమించాలిరా, నువ్వే నన్ను క్షమించాలి. అనుభవం ఎంతున్నా అది నీ విషయంలో ఉపయోగించుకోలేకపోయానురా. అంతా నా కర్మ తాతయ్య, నా కర్మ. నా నుదుట ఇలా రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆ దేవుడు కూడా ఇంత అన్యాయం చేయటం ఏమిట్రా? ఒక నిరపరాధికి ఇలా శిక్ష విధించటం ఏమిట్రా? నిన్ను రక్షించుకునే మార్గమే లేదా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,